कमिश्नर पुलिस रच्चागुंडा महेश भागवत ने कहा कि तेलंगाना के रच्चागुंडा पुलिस कमिश्नरेट हुदूद में 46 चेक पोस्ट लगाए गए हैं और लॉकडाउन पर सख्ती से अमल किया जा रहा है और आवाम को चाहिए कि वो पुलिस के साथ ताउन करे। उन्होंने वाजे कर दिया है कि पुलिस मुलाजिमीन 3 शिफ्ट में काम कर रहे हैं। उन्होंने मीडिया से बात करते हुए कहा कि हुकूमत की जानिब से जो 4 घंटे का वक्फा दिया जा रहा है, इसमें लोग कोविड के प्रोटोकॉल जैसे मास्क के इस्तेमाल और समाजी फासले की बरकरारी को यकीनी बनाएं। उन्होंने कहा कि शादियों के लिए 40 और आखिरी रसूमात के लिए सिर्फ 20 अफराद को ही शामिल रखने की इजाजत है। रेलवे स्टेशन और एयरपोर्ट्स जाने वालों को टिकट्स दिखाए जाने पर इजाजत दी जा रही है। उन्होंने कहा कि किसी भी मसले पर कोविड कंट्रोल नंबर पर राब्ता करें। నిన్న 11 నాడు జీవో 102 జారీ చేస్తూ ఈ రోజు నుంచి 12th మే నుంచి పొద్దున 10 గంటల నుంచి 21st మే పొద్దున మళ్ళా 10 o'clock టు నెక్స్ట్ డే 6 AM అంతే 22nd మే 6 AM దాకా ఈ 10 రోజు లాక్డౌన్ డిక్లేర్ చేశారు। ఈ 10 రోజు లాక్డౌన్లో 12th నుంచి పొద్దున 6 to 10 AM అది రిలాక్సేషన్ ఉంది। 10 AM నుంచి మాత్రం స్ట్రిక్ట్గా అన్ని ఎస్టాబ్లిష్మెంట్ అన్ని బంద్ అవుతుంది। నెక్స్ట్ డే 6 o'clock దాకా అది బంద్ ఉంటుంది। ఏమేం పర్మిషన్ ఉంది, ఏమేం పర్మిషన్ లేవు, ఇది చాలా చక్కగా క్లారిటీ ఆ జీవోలో ఉంది। మా రాచకొండ కమిషనరేట్లో 46 చెక్ పోస్ట్ మన పెట్టడం జరిగినాయి। 3 షిఫ్ట్లో వాళ్ళు పని చేస్తారు। తర్వాత అదే సమయంలో ఈ రిలాక్సేషన్ పీరియడ్లో కూడా భౌతిక దూరాలు, మాస్క్ ధరించాలా, లార్జ్ గ్యాదరింగ్ అవాయిడ్ చేయాలా, దానికోసం కూడా మా కమిషనరేట్ ఎన్ఫోర్స్మెంట్ పక్కా ఉంటుంది। ఈ కేసెస్ ఎక్కడెక్కడ వయలేషన్ అవుతుంది పక్కా అది కేసెస్ అది బుక్ అవుతుంది, స్ట్రిక్ట్గా యాక్షన్ అది తప్పదు। మ్యారేజెస్ అంతకుముందు ఫిక్స్ అయినాయి, ఈ సీజన్లో మ్యారేజెస్ ఉన్నాయి, అక్కడ 40 మంది విరుపక్షాలకు కలిసి 40 మంది పర్మిషన్ ఉంది, 40 మందికి ఎక్కువ పర్మిషన్ లేవు। క్రిమేషన్ కానికి కూడా 20 మందికి పర్మిషన్ ఉన్నాయి। ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అందరికీ అనుమతి ఉన్నాయి, ఎవరికి కూడా పాసెస్ అని అక్కర్లేవు। వాళ్ళ ఐడెంటిటీ కార్డు మాత్రం అది ప్రతి చోట్ల చూపెట్టాలి। ప్రెస్ లేవుడు పని చేస్తున్నారు, వాళ్ళు కూడా ఐడెంటిటీ కార్డు పని చూపెట్టాలా। ఎవరు పెద్ద వెహికల్లో వెళ్తారు వాళ్ళు కూడా ఒక వ్యక్తి అది ఐడెంటిటీ కార్డు పక్కాది అక్కడ చూపెట్టాలా। తర్వాత ఇన్ సిటు కన్స్ట్రక్షన్ వర్క్, ఎక్కడ పెద్ద కన్స్ట్రక్షన్ సైట్స్ ఉన్నాయి, లేబర్ అక్కడ ఉంటారు, అలాంటి కన్స్ట్రక్షన్కి అనుమతి ఇవ్వడం జరిగినాయి। అగ్రికల్చర్ ఆపరేషన్, ఈ విత్తనాలు, ఫర్టిలైజర్, పెస్టిసైడ్, తర్వాత పొలానికి ఎవరు లేబర్స్ వెళ్తున్నారు వాళ్ళందరికీ అనుమతి ఉంది, వాళ్ళని స్టాప్ చేయలేదు। ఎవరు ఎయిర్పోర్ట్ వెళ్తున్నారు, ఎవరు రైల్వే స్టేషన్ వెళ్తున్నారు వాళ్ళు టికెట్ చూపెడితే చాలు, వాళ్ళకి అనుమతి ఉంది। అక్కడ పనిచేసిన ఎంప్లాయీస్, ఈ ఎసెన్షియల్ సర్వీసెస్ ఎంప్లాయీస్, దాంట్లో మన జిహెచ్ఎంసి, మున్సిపాలిటీ, గ్రామ పంచాయత్, శానిటేషన్ వర్కర్ మెయిన్లీ కావచ్చు, తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్, మన హాస్పిటల్స్ అందరం, ఫార్మాస్యూటికల్ మెడికల్ షాప్స్ అందరికీ పర్మిషన్ ఉన్నాయి। సో చాలా చక్కగా క్లారిటీగా ఈ జియో ఇష్యూ అయింది। ఎవరికి పర్మిషన్ లేవు అలాంటి వ్యక్తి ఎవరు ఊరికి తిరుగుతున్నారు, కొంతమంది కర్ఫ్యూ ఎలా ఉంది, లాక్డౌన్ ఎలా ఉంది అని వస్తారు బయట, వాళ్ళ మీద కూడా పక్కా కేసెస్ అవుతుంది। 100% ఈ లాక్డౌన్ అది సక్సెస్ఫుల్గా మా రాచకొండ పోలీస్ వాళ్ళు ఇక్కడ మా కమిషనరేట్లో పక్కా ఇంప్లిమెంట్ చేస్తారు। ప్రజలు కూడా మా పోలీస్ సిబ్బందితో కోఆపరేట్ చేయాలని అందరికీ విజ్ఞప్తి। ఎవరికి ఏమైనా ప్రాబ్లం ఉంటే మా కోవిడ్ కంట్రోల్ నంబర్ 9490617234 ఆ నంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి। తర్వాత ఈ పాస్ కోసం ఒక లింక్ ఆల్రెడీ ఇచ్చారు మన డీజీ ఆఫీస్ నుంచి, అందరికీ అదే లింక్ ఉంది। సో ఈ పాస్ లింక్ అది అందరం అది వాడాలా। సో దయచేసి ప్లీజ్ కోఆపరేట్ విత్ ద పోలీస్ హూ ఆర్ ఆన్ డ్యూటీ, డోంట్ గో ఇన్ టు ఎనీ ఆర్గ్యుమెంట్।
మన అందరు కలిసి సక్సెస్ఫుల్గా ఈ లాక్డౌన్ ఇంప్లిమెంట్ చేస్తాం.